నమస్తే ఫ్రెండ్స్. ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేత అరవింద్ కేజ్రీవాల్కి అత్యంత ఆప్తుడు మరియు పార్టీ గ్లామరస్ ఫేస్గా పేరున్నటువంటి రాఘవ్ చద్దా గారి రాజకీయ ప్రయాణం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. 2026 ఏప్రిల్ 2న అనూహ్యంగా ఆయన్ని రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అనేది తొలగించడం జరిగింది. ఆ స్థానంలో సీనియర్ లీడర్ అయినటువంటి అశోక్ మిట్టల్ను నియమించింది. సో ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం పదవి నుంచి తీసేయడమే మాత్రమే కాదు, ఆయనకు మాట్లాడే సమయం కూడా రాజ్యసభలో ఇవ్వొద్దని చెప్పేసి రాజ్యసభ సెక్రటేరియట్కు లేఖ కూడా రాయడం సంచలనంగా మారింది. సో అసలు రాఘవ్ చడ్డాకి పార్టీకి ఎందుకు దూరం అయ్యాడు, అరవింద్ కేజ్రీవాల్కి రాఘవ్ చడ్డాకి మధ్యలో ఏ రకమైన విభేదాలు వచ్చాయి, దీని వెనుకున్నటువంటి అసలు కారణాలు ఏమిటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు రాఘవ్ చడ్డా గారి బ్యాక్గ్రౌండ్ మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో అతను చాలా జీరో నుంచి పైకి వచ్చిన వ్యక్తిగా మనం చూడవచ్చు. రాఘవ్ చడ్డా గారు వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివేసి అక్కడ నెలకు లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా వదిలేసి 2011లో ఇండియాలో ఏదైతే అగెయిన్స్ట్ కరప్షన్ ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. సో కేజ్రీవాల్ కోర్ టీంలో చేరినటువంటి అతి పిన్న వయస్కులో ఈయన కూడా ఒకరు. 2013లో పార్టీ మేనిఫెస్టోను రూపొందించడంలో ఆర్థిక నిపుణుడు ఈయన ఒక్కడే ఉన్నాడు. దాని తర్వాత ఏళ్ల తరబడి కేజ్రీవాల్కు నీడలా ఉన్నాడు. పార్టీ క్రైసిస్ మేనేజర్గా కూడా అతనికి పేరుంది. ఆయన ఇంగ్లీష్, హిందీ భాషల్లో కూడా అనర్గళంగా మాట్లాడే సత్తా ఉన్న వ్యక్తి. ఆయన జాతీయ మీడియాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక బ్రాండ్గా కూడా మారడం జరిగింది. మరి చద్దా ఎదుగుదల ఇంత వేగంగా జరిగినప్పటికీ కేవలం 26 ఏళ్లకే పార్టీ కోశాధికారి అంటే నేషనల్ ట్రెజరర్గా కూడా ఆయన అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అతను ఎమ్మెల్యేగా పనిచేశాడు, డీజేబీ వైస్ చైర్మన్గా పనిచేశాడు. 2020లో రాజేందర్ నగర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా గెలిచి ఢిల్లీ యొక్క నీటి సమస్యలను కూడా ఆయన అప్పట్లో పర్యవేక్షించారు. దాని తర్వాత పంజాబ్ విజయానికి, పంజాబ్లో 2022లో ఎన్నికల్లో ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతమైన విజయం సాధించిందో ఈ పంజాబ్ ఎన్నికల్లో గెలవడానికి కూడా రాఘవ్ చద్దా గారే కీలక వ్యూహాలు రచించాడని చెప్పి కూడా అతనికి మంచి పేరుంది. దాని తర్వాత అతి పిన్న వయస్కుడైనటువంటి రాజ్యసభ ఎంపీగా కూడా అతనికి పేరుంది. సో అతను పార్టీకి చేసిన సేవలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ అతనికి కేవలం 33 సంవత్సరాలకే పంజాబ్ తరపున ఎగువ సభకు అంటే రాజ్యసభకు కూడా పంపడం జరిగింది. సో మరి పార్టీకి రాఘవ్ చద్దా గారు ఎన్ని సేవలు చేసినప్పుడు, పార్టీకి కూడా రాఘవ్ చద్దా గారికి ఇన్ని రకాల పదవులు ఇచ్చినప్పుడు అనూహ్యంగా ఆయన్ను సడన్గా తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అలాంటప్పుడు పార్టీకి ఎందుకు అతన్ని దూరం పెట్టే పరిస్థితి వచ్చిందో మనము ఆలోచించే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ థింగ్ పార్టీ అఫీషియల్గా చెప్పే కారణాలు ఏంటంటే నార్మల్గా సాధారణ మార్పులో భాగంగానే రాఘవ్ చద్దా గారిని పక్కన పెట్టడం జరిగింది, లేదంటే మరొకరికి రాజ్యసభలో మాట్లాడే అవకాశం ఇద్దామని చెప్పేసి మేము పక్కన పెట్టామని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇదంతా పునర్వ్యవస్థీకరణలో భాగము, అంతకుమించి రాఘవ్ చద్దా గారిని పక్కన పెట్టాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి పార్టీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. సో అంతవరకు అయితే ఓకే. కానీ రాజ్యసభలో రాఘవ్ చద్దా గారికి మాట్లాడే టైం కూడా ఇవ్వద్దని చెప్పి సెక్రటరీకి ఏదైతే లేఖ రాశారో ఆ లేఖను మనం ఏమనొచ్చంటే గాగ్ ఆర్డర్ అంటాం, అంటే అతనికి మాట్లాడే అవకాశాన్ని తొలగించడం. సో ఈ లైన్ మట్టుకు చాలా పార్టీ అయిన పట్ల సీరియస్గా ఉందని చెప్పి ఒక మెసేజ్ అయితే బయటికి కనిపిస్తుంది. సో ఒక రాజకీయ పార్టీ, రాజకీయ నాయకులు ఎలాంటి రాజకీయ కారణాలు లేకుండా ఒక రాజకీయమైన డిసిషన్ తీసుకుంటారని చెప్పి ఎవరు అనుకోరు. కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి అసలైన కారణాలు ఏంటో మనం అజ్యూమ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో రాజకీయ కారణాల్లో మొదటిది ఏదైతే బయట చెప్పబడుతుందో 2024లో కేజ్రీవాల్ పైన ఈ లిక్కర్ కేసుకు సంబంధించి అతను అరెస్ట్ కావడం జరిగింది. సో పార్టీకి అప్పుడు చాలా గడ్డు కాలం అని చెప్పవచ్చు. సో ఎప్పుడైతే పార్టీ కష్టకాలంలో ఉందో అప్పుడు రాఘవ్ చద్దా గారు లండన్లో తన కంటికి సంబంధించిన ఆపరేషన్ కోసం లండన్ వెళ్ళడం జరిగింది. సో ఈ పార్టీ ఇంత కష్టకాలంలో ఉన్నా కూడా అతను అక్కడే చాలా రోజులు సమయం కేటాయించి పార్టీకి కష్టకాలంలో ఎలాంటి ఆదుకునే ప్రయత్నం చేయలేడు, కష్టకాలంలో ఏ విధంగా కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేడు అని చెప్పి ఈ ఫస్ట్ ఆరోపణ ఆయన పైన ఉంది. సో సెకండ్ పాయింట్ ఏంటంటే 2026లో ఇదే లిక్కర్ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ గారు కానీ మనీష్ సిసోడియా కానీ ఈ జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. సో జైలు నుంచి రిలీజ్ అయిపోయి వాళ్ళు నిర్దోషిగా ఢిల్లీ హైకోర్టు ఏదైతే చెప్పిందో నిర్దోషులుగా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు చాలా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఆ సంబరాలకు కూడా ఈ ఏదైతే ప్రెస్ మీట్లు పెట్టేసి ఈ రిలీజ్ అయిన ఆనందాన్ని పంచుకోవడానికి కూడా రాఘవ్ చద్దా గారు
ఇంట్రెస్ట్ చూపించలేదు, వాళ్ళను మళ్ళీ వాళ్ళతో పాటు ఆనందాన్ని షేర్ చేసుకోలేరని సెకండ్ ఆరోపణ కూడా ఉంది. దెన్ థర్డ్ వన్, ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే పర్సనల్ బ్రాండింగ్ని బిల్డ్ చేసుకుంటున్నాడు, పార్టీ కంటే కూడా ఎక్కువ ఎదిగిపోతున్నాడు అనే ఒక స్టేట్మెంట్ ఆమ్ ఆద్మీ పార్టీలో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాఘవ్ చద్దా గారు మీరు ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు అబ్జర్వ్ చేయండి, చాలా మంచి మంచి సమస్యలు లేవనెత్తుతున్నాడు. మీరు చూసినట్టయితే ఈ లేడీస్కి సంబంధించి మెన్సురేషన్ సమస్యల దగ్గర నుంచి టోల్ గేట్ కానివ్వండి, ఈ టెలికాం సంస్థలు కేవలం 28 డేస్కి మాత్రమే రీఛార్జ్ అవకాశం ఇస్తున్నాయి, 30 డేస్కి చేంజ్ చేయాలని చెప్పేసి కానివ్వండి, ఈ విధంగా చాలా మిడిల్ క్లాస్కి సంబంధించి అద్భుతమైన ప్రశ్నలు పార్లమెంట్లో లేవనెత్తుతున్నాడు. సో మీరు సోషల్ మీడియాలో కూడా రీసెంట్గా రాఘవ్ చద్దా గారికి సంబంధించి ఇట్లాంటి చదువుకున్న వ్యక్తి మన దేశానికి ప్రధానమంత్రి అయితే బాగుండు, లేకపోతే ఢిల్లీకి ముఖ్యమంత్రి అయితే బాగుండు అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేయడం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఏ పార్టీకైనా సరే ఒక పార్టీ అధినేతకి ఆ పార్టీలో ఉన్న ఒక వ్యక్తి పార్టీకి ప్లస్ అవ్వాలని చూస్తాడు, కానీ తనకు తానుగా ప్లస్ అయికుంటూ పార్టీని దాటి ఎదగడానికి మాత్రం ఎట్టి పరిస్థితులు ఇన్వైట్ చేయడు. అది కేవలం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి, ఈవెన్ అఫ్కోర్స్ ఆమ్ ఆద్మీ పార్టీ యుద్ధకాల నుంచి వచ్చినప్పటికీ ఇప్పుడు మాత్రం పూర్తి రాజకీయ పార్టీగా కొనసాగుతుంది. కాబట్టి కంపల్సరీ ఒక రాజకీయ పార్టీ రాజకీయంగా ఆ ప్రెసిడెంట్ ఏదైతే ఉంటాడో ఈ లోకల్ పార్టీలకు సంబంధించి అంతకు మించి ఇంకొకరు ఎదగొద్దు అనేది కంపల్సరీ అనుకుంటుంది. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఈయన పట్లనే కాదు, ఇంత ముందు కూడా సీనియర్ నాయకులైనటువంటి యోగేంద్ర యాదవ్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పక్కన పెట్టిందని చెప్పొచ్చు. సో నాట్ ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీ, ఈ మన ట్రెడిషనల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ అన్ని పార్టీల్లో కూడా ఇది మనం అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. మీరు బీజేపీలో వరుణ్ గాంధీని తీసుకోండి, ఇలాంటివి కేవలం ఆమ్ ఆద్మీ పార్టీలోనే జరుగుతున్నాయని చెప్పట్లేదు, ఇతర పార్టీలో కూడా జరుగుతాయి. మీరు కాంగ్రెస్లో జ్యోతిరాదిత్య సింధియాను తనకు ప్రాధాన్యం తగ్గడం, దెన్ నెక్స్ట్ బీజేపీలో వరుణ్ గాంధీని పక్కన పెట్టడం, వాయిస్ వినిపిస్తున్న వాళ్ళను అప్పుడప్పుడు పక్కన పెట్టడే అవకాశాలు ఉంటాయి. సో పార్టీ నిర్ణయాలకు దూరంగా ఉంచబడతారు. ఇప్పుడు అదే పరిస్థితి రాఘవ్ చద్దా గారికి కూడా వచ్చిందని చెప్పవచ్చు. మరి రాఘవ్ చద్దా గారు ఈ పార్టీ నుంచి పక్కన పెట్టడం అనేది ఎవరికి ఎక్కువ నష్టమో మనం ఆలోచిద్దాం. సో ఫస్ట్ పార్టీకి ఎలాంటి నష్టమో చూద్దాం. సో పార్టీ తరఫున మాట్లాడుతున్నారు రాఘవ్ చద్దా గారు, ఈ ఒక చదువుకున్న వ్యక్తి అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ మిడిల్ క్లాస్కి సంబంధించి అద్భుతమైన ప్రశ్నల్ని హిందీలో, ఇంగ్లీష్లో, సోషల్ మీడియాలో, పార్లమెంట్లో లేవనెత్తి ఈ కంపల్సరీ అతని పర్సనల్ పాపులారిటీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా పేరు తెచ్చాడని చెప్పుకోవచ్చు. మీరు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు, కేవలం రాఘవ్ చద్దా గారు ఈ ప్రశ్న లేవనెత్తారు పార్లమెంట్లో అని మాత్రమే అన్నారు, ఆమ్ ఆద్మీకి చెందినటువంటి రాఘవ్ చద్దా గారు అని చెప్పి మాట్లాడతారు. కాబట్టి ఆ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ఎడ్యుకేటెడ్ని జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి ఒక మంచి గొంతును కోల్పోయిందని చెప్పవచ్చు. దెన్ సెకండ్, పర్సనల్గా అరవింద్ కేజ్రీవాల్ గారికి కూడా కంపల్సరీ నష్టం జరిగిందనే చెప్పవచ్చు. ఒక ఆర్థిక నిపుణుడు, చట్టబద్ధమైన మంచి విద్యావంతుడు, అతనికి నమ్మకమైన వ్యక్తి, పార్టీ ఫౌండేషన్ దగ్గర నుంచి కూడా అతని వెనుక ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు వాళ్ళు ఆ వ్యక్తిని పక్కన పెట్టడం అనేది కంపల్సరీ అరవింద్ కేజ్రీవాల్ గారికి పర్సనల్గా కూడా నష్టం అని చెప్పవచ్చు. దెన్ థర్డ్, ఈ రాఘవ్ చద్దా గారికి కూడా కంపల్సరీ నష్టం అనేది వాటిల్లుతుంది. ఎందుకంటే మనకు పర్సనల్గా ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ, పర్సనల్గా రాజకీయాల పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. మాట్లాడడానికి ప్లాట్ఫామ్ అనేది ఒక రాజకీయ పార్టీ లేదా ఒక పదవి అనేది మాత్రమే ఇస్తుంది. సో ఇప్పుడు రాఘవ్ చద్దా లాగా మాట్లాడే వాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు. సో అందరూ కూడా అంత ఈజీగా రాఘవ్ చద్దా అంత పాపులారిటీ సాధించలేరు. ఎందుకంటే మాట్లాడాలంటే ఒక పార్టీ రాజ్యసభకు పంపడం, పార్లమెంట్లో గలమెత్తితే దేశ ప్రజలందరికీ సంబంధించి వింటారు. కాబట్టి అదొక కరెక్ట్ ప్లాట్ఫామ్ కాబట్టి ఆయనకు అంత పేరు వచ్చింది. సో ఇప్పుడు పర్సనల్గా ఆయన టెంపరీగా మాత్రం ఆయన క్లాస్ అని చెప్పొచ్చు. సో భవిష్యత్తులో ఆయన మాట్లాడలేడంటే బయటకు వచ్చి మాట్లాడవచ్చు. మనకి మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, సో రకరకాల ప్లాట్ఫామ్స్లో మాట్లాడవచ్చు. కానీ పార్లమెంట్లో మాట్లాడడం అనేది మరింత ఒక పర్సనల్ని ఎలివేట్ చేస్తుంది, మరింత సమస్య సాల్వ్ కావడానికి అవకాశం పార్లమెంట్ అనేది కల్పిస్తుంది. సో ఆ విధంగా రాఘవ్ చద్దా గారికి కూడా కంపల్సరీ నష్టపోయాడని చెప్పవచ్చు. దెన్ నెక్స్ట్, రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది రాఘవ్ చద్దా గారు అని ఆలోచిస్తే, సో ఫస్ట్ పాయింట్ అయినా వెయిట్ అండ్ సీ అనే ధోరణిని పాటించవచ్చు. అంటే అంతర్గతంగా ఏవైతే అరవింద్ కేజ్రీవాల్తో వచ్చినటువంటి విభేదాలు ఉన్నాయో ఆ విభేదాల్ని కొంత సమయం తీసుకొని ఆ విభేదాలన్నింటినీ పరిష్కరించుకొని అదే పార్టీలో మళ్ళీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకునే అవకాశం ఉంది. సో సెకండ్, వేరే పార్టీల వైపు కూడా మొగ్గు చూపే అవకాశం ఉంది. సో ఇంత నేను పార్టీకి సంబంధించి కష్టపడ్డప్పటికీ ఈ పార్టీ నాకు
ఇలాంటి శిక్ష వేసిందని చెప్పి అతను అనుకొని వేరే పార్టీలో షిఫ్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో థర్డ్, ఈ రాజకీయాలు ఇవన్నీ నాకు అనవసరం, నేను నా ప్రొఫెషన్ వేరు అని చెప్పేసి ఆయన ఫైనాన్స్లో ఎక్స్పర్ట్ కాబట్టి మళ్ళీ ఆయన ప్రొఫెషన్కి సంబంధించి ఏదైనా ఫారెన్ వెళ్ళడమా లేదా అద్భుతమైన జాబ్ చేయడమా చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమనేది కాలమే నిర్ణయిస్తుంది. సో మీరు రాఘవ్ చద్దా గారి పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయం పట్ల మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.